ఇదేనండి మన పూజ చేసుకోబోయే పుట్ట. చూసారు కదా, మా అమ్మ క్లీన్ చేస్తుంది, వాటర్ జల్లుకుంటుంది. ఫస్ట్ పుట్ట మీద బియ్యం పిండి ఉంటుంది కదండి, దాంతో మనం పుట్ట మీద ముగ్గు వేసుకోవాలి. జల్లుతుంది ఏంటని అనుకోకండి, అదే ముగ్గు. దాన్ని నెక్స్ట్ పసుపుతో కూడా పూజ చేయాలండి. పసుపుని కూడా అలంకరించాలి, కుంకుమతో కూడా అలంకరించాలండి. పువ్వులు పెడుతున్నారు. బియ్యం పిండి దీపాలు రెడీ చేసిందండి. నాగేంద్రుడికి దీపాలు కూడా పెట్టాలి మనం. మందార పువ్వులు చూసారండి, మా తోటలోంచి తీశారు. అవి కూడా అలంకరిస్తున్నారు నాగేంద్రుడికి. ఫలాలు కూడా ప్రసాదం కింద పెడతారండి. బెల్లం నువ్వుల సున్నుండలు కూడా పెట్టారు అక్కడ. చెరుకు, పత్తర్లు, పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా పెట్టారు మమ్మీ. పూజ ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ పసుపు కుంకాలతో పూజ చేయాలి. దాని నెక్స్ట్ పువ్వులు వేయాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. తాటి ముంజు, నారింజ, యాపిల్, నువ్వుల సున్నుండ, ఎగ్, మిల్క్ వేసుకుంటామండి. ఫస్ట్ నువ్వుల సున్నుండ వేస్తారంట. సో 3 times వేయాలి ఏది వేసినా మనం. ఓం నాగేంద్రనాయ నమః అనుకుంటూ వేయాలంట. నారింజ వేస్తున్నాను, యాపిల్, ఎగ్, దీపం వెలిగిస్తున్నానండి. పాలు కూడా వేసుకోవాలి. చూసారా, నా చేయి కాలిపోయింది దీపం వెలిగిస్తుంటే. ఏదైనా 3 times వేయాలి.